నమస్తే వెల్కమ్ టు బిల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. నల్గొండ జిల్లా అనుముల మండలం బీజేపీ చేపట్టిన విజయ సంకల్ప యాత్రలో భాగంగా బీజేపీ నాయకుడు మన్నం రంజిత్ యాదవ్ నివాస గృహంలో విచ్చేసిన 3 జిల్లాల ఇన్ఛార్జి శ్రవణ్ రెడ్డి ప్రెస్ మీట్ను ఏర్పాటు చేశారు. ఈరోజు ప్రపంచ దేశాలు మోడీ పాలన చూసి ఆశ్చర్యపోతున్నాయన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకతతో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారే తప్ప కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతో కాదన్నారు. 500 సంవత్సరాల హిందువుల కళ అయోధ్య రామ మందిరం నిర్మించడం, ఈ మహోత్తరమైనటువంటి కార్యక్రమం మోడీ చేతుల మీదుగా జరగడం ఎంతో సంతోషించాల్సిన అంశంగా ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీజేపీ అనుముల మండల నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ యొక్క విజయ సంకల్ప యాత్రలు రాష్ట్ర వ్యాప్తంగా 5 యాత్రలను కిషన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో కొనసాగుతూ ఉన్నాయి. ఈ నెల 20వ తారీఖున ప్రారంభమైన ఈ యొక్క యాత్రలు 17 పార్లమెంట్లో 119 నియోజకవర్గాల గుండా ఈ యొక్క యాత్ర కొనసాగుతూ ఉంది. మరి ఈ యొక్క యాత్ర ఏదైతుందో దీన్ని కృష్ణమ్మ యాత్రగా మహబూబ్నగర్ పార్లమెంటు, నాగర్ కర్నూలు పార్లమెంటు, నల్గొండ పార్లమెంటు కలిపి 11 రోజులు 21 నియోజకవర్గాల్లో ఈ యొక్క యాత్ర కొనసాగుతూ ఉంది. ఇప్పటికీ ఈ యొక్క యాత్ర 16 నియోజకవర్గాల్లో పూర్తయింది. మిగతావి రేపు మిగతా నియోజకవర్గాల్లో పూర్తవుతూ ఉన్నాయి. మరి ఈ యొక్క విజయ సంకల్ప యాత్ర యొక్క ప్రధానమైన ఉద్దేశం, నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాలుగా మరి దేశ అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను ఒకవైపు, దేశం పురోగతి కోసం మరి అనేక రంగాల్లో ప్రతి రంగాన్ని కూడా అభివృద్ధి చేస్తూ ఈరోజు మరి 2014కు 11వ స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను ఈరోజు ప్రపంచంలో 5వ ఆర్థిక వ్యవస్థగా మరి దేశాన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈ 10 సంవత్సరాల్లో దేశంలో మరి ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలన్నిటిని కూడా మరి ఈ యొక్క టర్మ్లో పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా 370 ఆర్టికల్ రద్దుతో దేశంలో తీవ్రవాదాన్ని పూర్తిగా తూర్చివేయడం జరిగింది. 370 ఆర్టికల్ రద్దు చేయడంతో మరి కశ్మీర్ రాష్ట్రంలో కూడా మరి భారత రాజ్యాంగం ఏదైతే అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగంలో ఈ యొక్క ఎస్సీ ఎస్టీలకు మహిళలకు అందాల్సినటువంటి రిజర్వేషన్లు 70 సంవత్సరాలుగా మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు పొందలేకపోయారు. ఈ 370 ఆర్టికల్ తీసేయడంతో మరి ఒకే దేశం ఒకే రాజ్యాంగం అనేటువంటి విధానాన్ని ఇవాళ దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మహిళలు మరి ఇక్కడ ఉన్నటువంటి మహిళలు, ముస్లిం మహిళలు ఈ యొక్క త్రిబుల్ తలాక్తో ఒక ఆటవికమైనటువంటి ఈ చట్టంతో మరి దేశంలో ఉన్నటువంటి మహిళలు, ముస్లిం మహిళలు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఒక ధైర్యంగా సహోపేతంగా ఈ యొక్క త్రిబుల్ తలాక్ బిల్లును మరి రద్దు చేసినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. అదే కాకుండా మరి 500 సంవత్సరాలుగా ఈరోజు దేశంలోని హిందువులే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరి యొక్క హృదయాల్లో రాముడు మరి అయోధ్యలో పుట్టాడు. ఆ రామునికి భవ్యమైన మందిరం కోసం 500 సంవత్సరాలుగా పోరాటాలు కొనసాగాయి. మన చరిత్ర చూసుకుంటే మరి లక్షలాది మంది ప్రాణత్యాగాలు చేశారు. అనేక మంది ఈ ప్రాంతానికి విదేశీ దాడులతో మరి ఆ యొక్క రాముడు పుట్టినటువంటి అయోధ్యలో గుడి లేక మరి మనం చూసాం. ఈ యొక్క చరిత్రలో మన స్వాతంత్రం వచ్చిన తర్వాత, మన యొక్క బ్రిటిషర్స్తో స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క అక్కడ అయోధ్యలో రామ మందిర నిర్మాణం చేపట్టడానికి మరి 70 సంవత్సరాలు మళ్ళీ పట్టింది. సో దాన్ని కూడా ఈరోజు ఎలాంటి ఘర్షణ లేకుండా మరి ఈ యొక్క కోట్లాది మంది హిందువులు కోరుకున్నటువంటి ఒక భవ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం జరిపారు. ఏదైతే బానిసతత్వానికి ఒక చిహ్నంగా ఉన్నటువంటి వీటిని తొలగించి ఒక స్వావలంబన భారతదేశంగా చేయడంలో ఇవాళ నరేంద్ర మోడీ గారు సఫలీకృతమయ్యారు.